అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 151. అశ్విన్ కిచెన్లోకి వెళ్ళి ధృతి కోసం జ్యూస్ తీసుకుని రూమ్కి వెళ్తాడు. రిషి బాబు కోసం కొన్నవన్నీ చెక్ చేస్తూ బెడ్ మీద కూర్చుని ఉంటుంది ధృతి. అశ్విన్ డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడి ధృతిని చూసి, బుడ్డి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ధృతి తలెత్తకుండా, బాబు కోసం కొన్నవి చెక్ చేస్తున్నా ఆశు, ఇంకేమైనా మిస్ అయ్యామేమో అని మళ్ళీ షాపింగ్కి వెళ్దామని చూస్తున్నా అంటుంది. అశ్విన్ నవ్వి తన దగ్గరకు వెళ్ళి, ముందు ఈ జ్యూస్ తాగు అని గ్లాస్ చేతికిస్తాడు. వద్దషు, ఏం తింటున్నా వామిటింగ్ వస్తున్నట్లుంటుంది అంటుంది ధృతి. ఈ టైంలో అలానే ఉంటుందిరా, అలా అని ఏమీ తినకుండా తాగకుండా ఉంటే ఎలా అని తన నోటి దగ్గర పెట్టి తాగు అన్నట్లు చెప్తాడు. జ్యూస్ తాగేసి, అషు ఒకవేళ మనకు పావు కాకుండా బాబు పుడితే అని అడుగుతుంది ధృతి. ఏం కాదు, ఫస్ట్ పాపనే పుడుతుంది అంటాడు అశ్విన్. ఏమో బాబు పుడితే అంటుంది ధృతి. ఏముంది, పాప పుట్టే వరకు నువ్వు కంటూ ఉండాల్సిందే అంటాడు అశ్విన్ నవ్వుతూ. ఏంటి పుట్టే వరకా? మనకు ఇద్దరు చాలు, అది ఎవరైనా సరే అంటుంది. పోనీలే, ఎలా అయినా మళ్ళీ ఇంకొకరిని కనడానికి నేను కష్టపడటం కోసం ఛాన్స్ ఇచ్చావు అంటాడు అశ్విన్ నవ్వుతూ. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు చూడు అంటుంది ధృతి. అశ్విన్ ధృతికి దగ్గరగా జరిగి, పెళ్ళాల దగ్గర సిగ్గుపడితే సృష్టి ఆగిపోతుందే బుడ్డి అంటాడు హస్కీగా. అషు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటుంది. కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేయలేదు కదా బుడ్డి, అందుకే ఇప్పుడు ఎలా అంటాడు కన్ను కొడుతూ. ధృతి నవ్వి, అందరూ జర్నీ చేసి షాపింగ్ చేసి అలసిపోయి ఉంటారు, అందుకే తినేస్తే కాసేపు రెస్ట్ తీసుకుంటారు అంటుంది. లంచ్ చేసి రిషి ఇంటికి వెళ్దాం అన్నాడు రోహన్ అంటాడు అశ్విన్. అవునా, సరే, తినడానికి నేను వెళ్ళి అందరినీ పిలుస్తాను అంటుంది. అందరినీ నేను వెళ్ళి పిలుస్తాలే కానీ నువ్వు కిందకు వెళ్ళు అని తను పిలవడానికి వెళ్తాడు. అశ్విన్ బయటకు వచ్చే టైంకి రోహన్ కిందకు వెళ్తూ ఉండడం చూసి విక్రమ్ని పిలవడానికి వెళ్తాడు. విక్కీ, మనం ఢిల్లీ వెళ్ళగానే పెళ్లి చేసేసుకుందాంరా అంటుంది వేదిక రూమ్లో. అంత తొందర ఎందుకే, మన మధ్య దూరం ఉన్నప్పుడే నిన్ను నేను భరించలేను, ఇంకా పెళ్లి చేసుకుని ఒకటే ఇంట్లో ఉంటూ నిన్ను భరించాలి అంటే కాస్త కష్టమే, అందుకే కొంచెం అలవాటు పడ్డా చేసుకుందాంలే అంటాడు విక్కీ. వేదిక విక్రమ్ భుజం మీద కొట్టి, అంటే నేను రాక్షసులో కనిపిస్తున్నానా నీకు అంటుంది. ఏంటి డౌటా? మౌని ఆఫీస్లో ఎవరి దగ్గర నీ పేరు తీసినా అమ్మో తన పెద్ద రాక్షసి, అసలు మీరు మౌని మేడం ఎలా భరిస్తున్నారు తన్ని, ఏది ఏమైనా తన్ని చేసుకునేవాడు నిజంగా గ్రేట్ అంటూ అనేవాళ్ళు నాతో అంటాడు విక్కీ నవ్వుతూ. నిజంగా నేనంత గయ్యాలనా విక్కీ అంటుంది వేదిక ఏడుపు మొహంతో. విక్రమ్ నవ్వి వేదిక మొహాన్ని చేతిలో తీసుకుని, నా బుజ్జి రాక్షసువే నువ్వు, నిన్ను నీ అల్లరిని నీ గొడవని భరించేంత ప్రేమ ఉంది నాకు, అనాథన అయిన నాకంటూ ఏ ఆదరవు లేకపోయినా నన్నుగా ప్రేమించి నిన్ను ఎంత ప్రేమగా చూసుకోవాలే, నేను నీలాంటి బంగారాన్ని చేసుకునే అదృష్టం నాకే వస్తుందని అసలు అనుకోలేదు తెలుసా, నిన్ను మంచి ఫ్యామిలీ ఉన్నవాడికి ఇచ్చి చేయాలని, నువ్వు అందరితో హ్యాపీగా ఉంటే చూడాలని ఎంతో ఆలోచించాను, నా ఊహ తెలిసినప్పటి నుండి నిన్ను నేను ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనకంటూ ఎవరూ లేరన్నట్టు నువ్వు ఉండిపోకూడదు అనుకున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం తెలిసే నీ మీద కోపంగా ఉంటూ నీ మీద అరుస్తూ నిన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాను, నేను ఎన్ని చేసినా నేనే కావాలని, నా కోసమే నీ ప్రేమ అని నువ్వు చెప్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయే నాకు, ఎప్పుడైనా కోపంలో ఏమన్నా ఒక మాట అన్నా నన్ను కొట్టు తిట్టు, అంతేకాని నన్ను వదిలేసి మాత్రం వెళ్ళిపోకే, నీ అల్లరి నీ తిట్లు లేకుండా నేను ఉండలేనే, ఈ విషయం నాకు ఇవాళే తెలిసింది, మౌని నీకు దీపక్ గారితో పెళ్ళి అనగాని ఏడుపు వచ్చేసింది, కానీ నీ గురించి కంట్రోల్ చేసుకున్నా అని విక్కీ చెప్తుంటే, నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టావు, నువ్వు నాతో మాట్లాడటం లేదని నన్ను అవాయిడ్ చేస్తున్నావని ఏడుస్తూ కూర్చున్నా, ఒకసారి నువ్వెవరినైనా ప్రేమించావేమో అనుమానం కూడా వచ్చింది, నువ్వెవరినైనా ప్రేమించుంటే వదిలేసేదాన్ని, కానీ నన్ను వద్దని అనుంటే మాత్రం నీ చేత బలవంతంగా తాళి కట్టించుకోవాలనుకున్నా అంటుంది వేదిక. నువ్వు చేసినా చేస్తావు, అయినా బలవంతంగా పెళ్లి చేసుకుంటే సరిపోతుందా, కాపురం చేయక్కర్లేదా అంటాడు. చేయకుంటే చంపేయను, అయినా ప్రతి మగాడికి ఏదో ఒక వీక్నెస్ అయితే ఉంటుంది, అలానే నీకు కూడా ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకునేదాన్ని అంటుంది.
ఒకవేళ నాకు ఏ వీక్నెస్ లేకుంటే అంటాడు విక్రమ్. వేదిక విక్రమ్కి దూరంగా జరిగి మొహం అదోలా పెట్టి, అంటే నేను అనుకున్నట్టు నిజంగా నువ్వేమైనా కొంచెం తేడానా అని అంటుండగానే విక్రమ్ వేదికని తన మీద లాక్కుని తన పెదవుల్ని లాక్ చేస్తాడు. విక్రమ్ కాసేపటికి వేదికను వదిలి, డౌట్ కొంచెమైనా తీరిందా లేక ఇంకేమైనా ఉందా? ఉందంటే చెప్పు, పెళ్ళికి ముందే కమిట్ అయ్యి ఒక పాపో బాబో పుట్టాక నిదానంగా పెళ్లి చేసుకుందాం అంటాడు నవ్వుతూ. వేదిక సిగ్గుపడుతూ తలదించుకుని ఓరగా విక్రమ్ని చూస్తూ, నీ ఇష్టం విక్కీ, నాకైతే ఎలా అయినా ఓకే అంటుంది. ఆడపిల్ల బిహేవ్ చేస్తున్నావు ఏమన్నా, నిన్ను ఇలా కాదే అని కొట్టడానికి చెయ్యెత్తేసరికి వేదిక అక్కడి నుండి పరిగెడుతూ బయటకు వచ్చి అశ్విన్ని గుద్దేస్తుంది. అశ్విన్ వేదికను చూసి, ఏంటి మా చెల్లి మా బావగారిని క్షమించేసినట్టేనా అంటాడు నవ్వుతూ. కాళ్ళు పట్టుకున్నాడు అన్నయ్య, పోనీలే పాపం అని క్షమించేశా అని వేదిక అంటుండగానే విక్రమ్ వచ్చి, ఒసేయ్ ఏం చెప్తున్నావే రాక్షసి, చూడు బావా మీ చెల్లి ఎలా అయితే చాలా కష్టం నాకు అంటాడు. వేదిక సీరియస్గా విక్రమ్ని చూసి, కష్టమైనా నష్టమైనా నోరు మూసుకుని నాతోనే పడుండాలి, కాదన్నావు అనుకో నిన్ను ఏ అమ్మాయి కనీసం తలెత్తి చూడకుండా చేసి పడేస్తా అని వార్నింగ్ ఇచ్చి కిందకు వెళ్ళిపోతుంది. అశ్విన్ విక్రమ్ వెళ్తున్న వేదికను చూసి నవ్వుకుంటారు. మౌని కూడా ఫ్రెష్ అయ్యి కిందకొచ్చాక అందరూ కలిసి తినేసి రిషి ఇంటికి వెళ్తారు. అంజుకి బాబుతో సరిగ్గా నిద్ర ఉండడం లేదని ఎవరు చెప్తున్నా వినకుండా తన కోసం ఇంట్లోనే ఉండే వర్క్ చేసుకుంటూ ఉంటాడు రిషి. ఇంటి ముందు కార్ లాగ్గానే హాల్లో ఉన్న రేఖ గారు అశ్విన్ ధృతిని చూసి రిషిని పిలుస్తారు. రిషి కిందకొచ్చి అక్కడున్న అందరినీ చూసి హ్యాపీగా, రే అశు ఏంట్రా సర్ప్రైజు అని అశ్విన్ దగ్గరికి వెళ్ళి తన్ని హ్యాక్ చేసుకుంటాడు. రోహన్ని మౌనిని చూపించి మీ చెల్లెలు అంటాడు. రిషి మౌనిని చూసి నవ్వి, సారీ మా, మీ పెళ్ళికి నేనైనా వద్దాం అనుకున్నాను, కానీ మీ ఆయననే వాళ్ళ చెల్లికి కష్టం అవుతుందని రావద్దన్నాడు అంటాడు. పర్లేదన్నయ్య, ఆయన రోహన్ కరెక్ట్గానే చెప్పారు, తను ఏం చెప్పినా ఆలోచించే చెప్తాడు అంటుంది మౌని. మా బావకి తగ్గ భార్య అన్నమాట అంటాడు రిషి నవ్వుతూ. మౌని నవ్వుతూ వేదికను చూపించి, నా ఆడపడుచు మీకు మరదలు అని పరిచయం చేస్తుంది. ఓ నా మరదలు కూడా ఉందన్నమాట, అయితే నేను ఫుల్ హ్యాపీ అని రిషి అనగానే అంజు బాబుని తీసుకుని కిందకు వస్తూ రిషి మాటలు విని, హాహా మా చెల్లి జోలికి వస్తే మాత్రం తోలు తీస్తా, నా గురించి ముందే తెలుసుగా, అది గుర్తుపెట్టుకుని మసలుకోండి అని నవ్వుతూ వేదికను చూసి ఎలా ఇచ్చాను అంటుంది. వేదిక కూడా నవ్వి, నువ్వు సూపర్ అక్క అంటుంది. అశ్విన్ రోహన్ పక్కపక్కనే ఉండటంతో అంజు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీ అల్లుడిని మీరే పట్టుకోండి, నా వల్ల అస్సలు కావడం లేదు, సరిగా నిద్ర కూడా పోనివ్వడు అంటుంది. అశ్విన్ బాబుని తీసుకుని రోహన్ చేతుల్లో పెట్టి అంజు తల మీద చెయ్యేసి ప్రేమగా నిమురుతూ, ఎలా ఉన్నావు అంజు అని అడుగుతాడు. బాగున్నా అన్నయ్య. అంకుల్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది అంజు. ధృతి సీరియస్గా, మీ అన్నయ్యలు తప్ప వాళ్ళ భార్యలు కనిపించరా నీకు అంటుంది. నా కొడుక్కి పెళ్ళానో లేక ఫ్రెండ్నో ఇచ్చే వరకు వాళ్ళు నాకు అసలు కనిపించర్లే అంటుంది అంజు నవ్వుతూ. అక్క నీకు ఒక గుడ్ న్యూస్ అయితే, మన ధృతి వదిన కన్సీవ్ అయ్యింది అని చెప్తుంది వేదిక. అంజు ధృతి దగ్గరకు వెళ్ళి, నిజమా అంటుంది. ధృతి అని తలోపగానే అంజు తన్ని గట్టిగా హక్ చేసుకుని, గుడ్ న్యూస్ని ఇంత లేటుగా చెప్తావేంటి అని, ఆంటీ అంకుల్కి ఈ విషయం చెప్పావా, పెద్దమ్మ పెద్దనాన్న ఆ కోతి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అందరూ బాగున్నారే అని, చిన్ను కూడా వస్తానన్నది కానీ అర్జెంటుగా ఏదో మీటింగ్ అటెండ్ అవ్వాలని యుఎస్ వెళ్ళింది, తను ఇండియా రాగానే ఇక్కడికే వచ్చేస్తానన్నది అని చెప్తుంది ధృతి. శ్రావణి గారు వచ్చి ఎంతసేపు అని అలా నిలబెట్టి మాట్లాడేస్తావు అంజు, నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదే అంటారు. అమ్మ సందు దొరికితే చాలు మొదలు పెట్టేస్తావా, నా మొగుడు కూడా నన్ను అన్ని మాట్లాడాడు కదమ్మా అంటుంది మూతి ముడుచుకుంటూ. అందరూ నవ్వుకుంటూ హాల్లో సోఫాలో కూర్చుంటారు. వేదిక అంజు దగ్గరకు వెళ్ళి, బావగారు నిన్నేమీ అనలేక అమ్మతో అనిపిస్తున్నాడేమో అక్క అంటుంది. నిజమే వేదు, నాకు అసలు ఇలా జరుగుండొచ్చు అనే ఐడియా కూడా రాలేదు అంటుంది రిషి వైపు కొరకొర చూస్తూ. ఏ మెంటల్, నీకు కొంచెం కూడా తెలియలేదే, హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్య కూడా గొడవ పెట్టేస్తావు కదే రాక్షసి అని అరుస్తాడు విక్రమ్. బావ మరదళ్ళు అన్నాక ఆ మాత్రం గిల్లికజ్జాలు ఉంటాయి, దానికి నువ్వలా అరుస్తావేంటి అంటుంది వేదిక. రిషి నవ్వుతూ, మా మరదల పిల్ల గడుసుదే,
అని తనేదో తమాషా చేస్తుందిలే విక్రమ్, వదిలేయ్ అంటాడు. వేదిక రిషి దగ్గరకు వెళ్ళి తన్ని హక్ చేసుకుని, మా మంచి బావ, నువ్వు సూపర్ బావా, మా అక్క నిజంగా లక్కీ, నీలాంటి మంచి హస్బెండ్ దొరికాడు అంటుంది. అందరూ వీళ్ళని చూసి నవ్వుకుంటారు. రిషి వేదిక చెవి దగ్గర, నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలులే మరదల పిల్ల, అక్కడ మీ హీరో మొహం మాడిపోయింది చూసుకో అంటాడు. వేదిక విక్రమ్ వైపు చూసి, నిజమే బావా, అయినా నీకెలా తెలుసు మా గురించి అంటుంది. నాది కూడా లవ్ మ్యారేజే మరదలా, ఆ మాత్రం కనుక్కోలేనా అంటాడు రిషి. బావా నువ్వు సూపర్ అంటూ మౌని చేతిలో ఉన్న బాబుని ఎత్తుకుంటుంది. రేఖ గారు అందరికీ జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ, అంజు నీకెన్నిసార్లు చెప్పాను చెవిలో కాటన్ పెట్టుకోమని, వెళ్ళి పెట్టుకునిరా అంటారు. మర్చిపోయి అత్తయ్య అని పైకి వెళ్తుంది అంజు. విక్రము వేదిక బాబుతో ఆడుకుంటూ ఉంటే రిషి, అశ్విన్, శ్రావణి గారు, ధృతి మాట్లాడుకుంటూ ఉంటారు. రేఖ గారు కిచెన్లోకి వెళ్తారు. రోహన్ మౌని దగ్గరగా జరిగి, ఎప్పుడు వెళ్దాంరా అని మెల్లగా అడుగుతాడు. మౌని బాబు వైపు చూస్తూ, ఎక్కడికి కన్నా అంటుంది. రోహన్ సీరియస్గా, ఎక్కడికని అడుగుతావేంటి, ఇంట్లో ఏం చెప్పావు నాకు, నైట్ ఏదో రెడీ చేయమని చెప్పాను అన్నావు కదా అంటాడు. మౌనికి అప్పుడు అర్థమయ్యి చుట్టూ అందరినీ చూసి, ఇప్పుడెలా వెళ్తాం కన్నా, అందరూ ఇక్కడే ఉన్నారు అంటుంది. నాకు అదంతా తెలీదు, మనం వెళ్తున్నాం అంతే అంటాడు రోహన్. అశ్విన్కి, ధృతి కంటే ఏమైనా చెప్పొచ్చు కానీ విక్కుకి వీధుకి ఏం చెప్పాలి కన్నా అంటుంది మౌని. ప్లీజ్ రా, నువ్వే మేనేజ్ చేయి, నాకు ఆశపెట్టి ఇలా తప్పుకోవడం ఏమైనా కరెక్టా చెప్పు అంటాడు రోహన్ మొహం అదోలా పెట్టి. మౌని రోహన్ చూసి నవ్వొస్తుంటే ఆపుకొని, ట్రై చేస్తా అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే డిన్నర్ టైం అవుతుంది. రేఖ గారు వచ్చి అందరూ భోజనం చేద్దురు రండి అని పిలుస్తారు. రోహన్ మౌని వైపు చూస్తూ ఏదో చెయ్యి అన్నట్లు సైగ చేసి చెప్తాడు. మౌని సరే అన్నట్లు కళ్ళతోనే చెప్తుంది. అందరూ భోజనాలు చేసేసరికి టైం 8:30 అవుతుంది. మౌని విక్కీ దగ్గరకు వెళ్ళి, విక్కీ నేను రోహన్ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేసి వస్తాం, ఈ విషయం వేదు చెప్పు, లేదంటే అందరి ముందు మా పరువు తీస్తుంది అంటుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.